హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామారెడ్డి. ఈరోజు ఏంటంటే మనం ఇంకో కొత్త వీడియోతో ముందుకు వచ్చామండి. ఈరోజు మనం వచ్చే టెంపుల్ ఏంటంటే ఇస్కాన్ దొంతమూరు టెంపుల్కి వచ్చామండి. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలోనే కంపల్సరీగా ఏంటంటే కృష్ణుడికి పూజ చేస్తారండి, కృష్ణ బలరాములకి ఇద్దరికీ. అంతేకాకుండా ఈ ఆలయం ఎప్పుడు కూడా మనకి పశుపోషణ కూడా చాలా బాగా చేస్తుందండి. అంటే ఇప్పుడు గావులు గట్ట బయట ఉంటాయి, అవి ఏంటంటే పాలు ఇచ్చేంత వరకు ఉంచుతారు. పాలు గట్ట అవి ఒట్టిపోయిన తర్వాత బయటకు అమ్మేస్తారండి. అలాంటి ఆవులను కూడా వీళ్ళు తెచ్చి పోషిస్తారండి. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆవులు, ఎద్దులు, పెయ్యలు మొత్తం అన్నీ కలిపి ఒక 200 వరకు ఉన్నాయండి. ఈరోజు ఏంటంటే ఇక్కడ ఉన్న పూజా టైమింగ్స్, అంతేకాకుండా ఇక్కడ గోశాల అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కానీ ఇక్కడికి రావాలంటే మనకి ఏంటంటే డైరెక్ట్ కాకినాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ వస్తే బలభద్రపురం నుంచి స్ట్రైట్గా వచ్చేసి దొంతమూరు నుంచి కనీసం ఒక 3 కిలోమీటర్ కొంచెం లోపలికి రావాలండి. ఇదంతా కొంచెం కొండ ప్రాంతంలాగా కట్టా ఉంటుంది. మీరు వెహికల్ వస్తే మాత్రం చాలా నీట్గా లోపలికి వచ్చేచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. ఈరోజు నీకు ఏంటంటే మొత్తం నేను గోశాల, ఇక్కడ కృష్ణ మందిరం అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. మీరు వీడియో ఆఖరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు ఏంటంటే మేము ఇస్కాన్ దొంతమూరుకి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా ఇక్కడ రవీంద్ర చైతన్య ప్రభు గారే మొత్తం అంతా చూసుకుంటారండి. ఇక్కడ ఈరోజు ఏంటంటే ఆయనే మనకి దగ్గరుండి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి పదండి. ఈరోజు మనం ఏంటంటే కృష్ణ మందిరాన్ని, గోశాలని రెండు కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. హరే కృష్ణ. మీ అందరికీ కూడా ఇస్కాన్ దొంతమూరు తరపున స్వాగతం. ఇక్కడ దొంతమూరులో 22 ఎకరాల్లో శ్రీ కృష్ణ బలరాం గౌర్నతాయ్ లక్ష్మీ నరసింహస్వామి మందిరం ఉంది. మీ అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని సంక్రాంతి రోజుని ఈ విహక్షణం, ఈ ఇస్కాన్ని మీరు చూసేటువంటి అవకాశాన్ని మీకు కల్పిస్తాం. రండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు, అదే సమయంలో కృష్ణ బలరాములు ఇక్కడ ఉత్సవమూర్తులు ఉపస్థితమై ఉన్నారు. ప్రతిరోజు కూడా స్వామివారికి ఇక్కడ ఉదయం మంగళహారతి 4:30 గంటలకి, తర్వాత స్వామివారికి షోడశోపచార పూజలు, తర్వాత 7:30కి దర్శనహారతి, తర్వాత భాగవత ప్రవచనం, అలాగా ఉదయస్తమాన కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత సాయంత్రం 4:30 దగ్గర నుంచి రాత్రి 7:30-8 గంటల వరకు సాయంత్రం సంధ్యాహారతి, తర్వాత స్వామివారికి ఆరగింపులు, శయన హారతులు, ఇవన్నీ కూడా స్వామివారికి సాయంత్రపు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నిత్యం. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారికి నరసింహస్వామి జయంతి, అదేవిధంగా గౌరీ పూర్ణిమ, నిత్యానంద త్రయోదశి, అదే సమయం విశేషంగా వచ్చి కార్తీక మాసంలో మనకి అన్న సమారాధన, అంటే గిరి గోవర్ధన పూజా మహోత్సవం జరుగుతుంది. అన్నకూటోత్సవం అంటారు. సుమారుగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి 20,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ రోజున కార్తీక మాసంలో మొదటి రోజున, కార్తీక శుద్ధ పాడ్యమి రోజున ఇక్కడ మహా అన్న ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారు. ఇక్కడ జరిగేటువంటి పెద్ద భక్తుల యొక్క కార్యక్రమాల్లో అది ముఖ్యమైనది. ఇక్కడ విశేషంగా గోవుల సంరక్షణ అనేటువంటిది, ఈ కబేళకి వెళ్తున్నటువంటి ముసలి అయిపోయినటువంటి నిరాదరణ చెందినటువంటి గోవుల సంరక్షణ సుమారుగా ఒక పుష్కర కాలం నుండి ఇక్కడ సంరక్షణ జరుగుతుంది. 200 పైచిలకు గోవులు ఇక్కడ సంరక్షణ జరుగుతుంది. దాతలు, భక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మరింత సహకారం కావలసిన అవసరం చాలా ఉంది. ఇక్కడ గోవులకి సకాలంలో గ్రాసం అందకపోవడం, తర్వాత ఎండుగడ్డి లభించకపోవడం, దాతలు సకాలంలో వాళ్ళు స్పందించగలిగితే ఆ యొక్క లోటును కూడా భర్తీ చేసి గోవులకు మంచిగా మనము సంరక్షణ సేవ చేసే అవకాశం లభిస్తుందని నేను కాంక్షిస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఆవులకు కావలసిన గ్రాసం గురించి, అదే సమయంలో వచ్చినటువంటి భక్తులు, వచ్చినటువంటి వీక్షకులు, దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా సేద తీరేలాగా కొన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఈ ప్రకృతి వాతావరణాన్ని అంతా కూడా ఆస్వాదిస్తూ భగవద్భక్తిని పెంపొందింపజేసుకుంటూ గోసేవలో అందరూ తరించాలనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఆకాంక్ష. హరే కృష్ణ. హరే కృష్ణ. చూసారు కదా, ఇక్కడ పరిసరాలు కూడా ఎంత ఖాళీ ప్లేస్ ఉందో. అసలు చుట్టూ చూస్తే చాలా పెద్ద ఖాళీ ప్లేస్. దగ్గర ఏంటంటే
22 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. ఇదంతా కూడా అదిగో మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే ఇక్కడ మనకి గోశాల. ఇదంతా కూడా గోశాల అండి. మీ పేరండి? నా పేరు నాగలోకేష్ అండి. లోకేష్, ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇక్కడ? 6 సంవత్సరాలు చేస్తున్నాను. 6 సంవత్సరాలు ఈ గోశాలలో చేస్తున్నారు. చేస్తున్నాను. ఇక్కడ దగ్గర దగ్గర ఎన్ని రకాల ఆవులు గట్ట ఉన్నాయి? 7 రకాలు ఉంటాయి. 7 రకాల ఆవులు. పేర్లు ఏంటి? కాంగ్రీజు, సాహివాలు, ఒంగోలు, హెచ్ఎఫ్, ఆహా. తర్వాత గిరి, ఉమ్. కప్లి ఉమ్. ఉందండి. మొత్తం పొంగూరు ఉహు. ఉంటాయండి. ఓకే. అయితే ఇక్కడ మరి ఎంత ఇస్తున్నారు మరి? మాకు రోజు 400 ఇస్తారు. మరి బయటకి ఇస్తే ఇంకా మరి ఎక్కువగా ఇస్తాయి కదా డబ్బులు. వస్తాయంటే దేవుడు పోషాలు కదని చేస్తున్నాం. ఇంకెలాగో దేవుడు భక్తి కాబట్టి ఇంకా అలా చేస్తున్నారు. చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఒట్టిగడ్డి గట్టి ఎంత కావాలి ఇక్కడికి? 150 తాళ్ళు 200 తాళ్ళు సుమారుగా పడుతుంది. ఇప్పుడు ఇది ఏంటంటే మరి బయట నుంచి కొనుక్కుంటారా మరి?